హాయ్ హాయ్ అండి. ఈరోజు 5th డే సమ్మర్ పేరెంటింగ్ టిప్స్లో ఈరోజు టిప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి మేడం మీరు రోజు ఇంపార్టెంట్ అనే చెప్తున్నారు అని అనుకోవచ్చు. అవునండి, ప్రతి టిప్ ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ టిప్స్ అన్నీ మన పిల్లల ఫ్యూచర్ కోసానికే మనం చేస్తున్నాం కాబట్టి అన్ని టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటో తెలుసా అండి? ఐడెంటిఫై యువర్ చైల్డ్ టాలెంట్. అవునండి, నిన్న చాలామంది మీలో ఐపీఎల్ చూసే ఉంటారు కదండి. అయితే అందులో ఒక అబ్బాయి 14 years 14 ఏళ్ళ అబ్బాయి సూర్యవంశీ సెంచరీ కొట్టి ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు. సుందరం పిచ్చై లాంటి వాళ్ళు కూడా ఆ అబ్బాయి గురించి మాట్లాడారు అంటే ఎంత గ్రేట్ ఆ అబ్బాయి. అయితే ఆ అబ్బాయికి ఆ టాలెంట్ ఎలా తెలిసింది, ఎలా అంత ఫేమస్ అయ్యాడు అంటే బికాస్ ఆఫ్ హిజ్ ఫాదర్, హిజ్ పేరెంట్. ఓకే, అంటే వాళ్ళ ఫాదరే చిన్నప్పుడు ఆ అబ్బాయిలో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేశాడు. ఇలాంటి టాలెంట్ మన పిల్లల్లో లేదంటారా? ఉంటుందండి. ప్రతి చైల్డ్లోని ప్రతి మనిషిలోనే ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది టాలెంట్ చిన్నతనంలోనే పేరెంట్స్ గుర్తిస్తే, కొంతమందికి టాలెంట్ వాళ్ళు పెద్దయి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు గుర్తించుకుంటారు. కొంతమంది వాళ్ళ జీవితం అయిపోతుంది కానీ వాళ్ళు గుర్తించుకోలేరు, ప్రపంచం కూడా వాళ్ళని గుర్తించరు. ఆ మూడో దానిలో మన పిల్లలు ఉండకూడదండి. అందుకే నేను ఈరోజు ఈ టిప్ చెప్దాం అనుకునే వచ్చాను. ఐడెంటిఫై యువర్ చైల్డ్ టాలెంట్. మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేయండి. మీ పిల్లలు దేంట్లో నిష్ణాతులో అర్థం చేసుకోండి. అది ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తా దానికి చెప్పడానికే ఈరోజు ఈ టిప్ అండి. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఏ పనినైతే మీ పిల్లలు మీరు చెప్పగానే చేస్తున్నారు, ఏ పనినైతే వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు, ఎంతసేపు అయినా చేస్తున్నారు, పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇంట్రెస్టింగ్ పే చేస్తున్నారు, అది మీరు గుర్తించండి, ఐడెంటిఫై చేయండి. కొంతమంది రాయడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది డ్రాయింగ్ వేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది మీరు వద్దన్నా నేను వచ్చి కుకింగ్ చేస్తానమ్మా, నేను కుక్ చేస్తాను, నేను కుక్ చేయగలను అని మీతో పాటు వంటింట్లోకి వస్తూ ఉంటారు. కొంతమంది ఇల్లు నీట్గా ఉంచుతూ ఉంటారు. అలాగే కొంతమంది మనం చూస్తూ ఉంటే ప్రతి దానితో సౌండ్లు చేస్తూ ఉంటారు. కొంతమంది తమ పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది ప్రతిదీ డ్యాన్స్ చేస్తూ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళలో హిడెన్ టాలెంట్ అండి అది. దాన్ని మీరు ముందు అబ్జర్వ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందులో మీరు శిక్షణ ఇప్పించినట్లయితే వాడు ఆ టాలెంట్లో డెవలప్ అయ్యి మేబీ వాళ్ళ ఫ్యూచర్లో అదే ప్రొఫెషన్గా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేడు మనం చూసినట్టయితే చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఫేమస్ అయింది వాళ్ళ టాలెంట్తోనే. క్రికెట్ గాడ్గా కొనియాడుతున్న సచిన్ టెండూల్కర్ అతని టాలెంట్తోనే కదండి. విరాట్ కోహ్లీ కావచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు. మన ఎందుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చూస్తే ఆయన ఇంజనీరింగ్ చదివారు కానీ ఆయన్ని గాన గంధర్వుడు అంటారు. అలాగా వాళ్ళ టాలెంట్ మనుషుల్ని వాళ్ళ మన్నించే కూడా ప్రపంచంలో నిలబెడుతుందండి. సో అలాంటి టాలెంట్ ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. సో యాజ్ ఎ పేరెంట్స్గా ఇది మన కర్తవ్యం, మన పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో గుర్తించడం. ఈ రోజు నుంచి మీరు ఆ టాలెంట్ని గుర్తించండి. ఫార్చునేట్లీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సమ్మర్ క్లాసెస్ అని కండక్ట్ చేస్తున్నారండి. అది మ్యూజిక్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, క్రికెట్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఎన్నో చాలా సమ్మర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మీ చైల్డ్ని అందులో జాయిన్ చేయండి. వాడికి ఏది ఇష్టమైతే అందులో జాయిన్ చేయండి. వాడిని అందులో వాళ్ళు నేర్చుకునేటట్టుగా మీ కోఆపరేషన్ వాడికి ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలండి. చాలామంది పిల్లలు నేను ఇది చేసేస్తాను, అది చేస్తాను, నన్ను ఇందులో జాయిన్ చేసి అందులో జాయిన్ చేసి అంటారు. ఎందుకంటే చైల్డ్ కాదు, చాలామంది మనకు కూడా మన ఇంట్రెస్ట్ మన ప్యాషన్ ఏదో మనకి చాలామందికి అర్థం కాదు. అందులో పిల్లలకి ఏం తెలుస్తుంది? పిల్లలు నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు. అప్పుడు వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు కదా అని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఎందుకో తెలుసా? వాడు కన్ఫ్యూజ్లో ప్రతిదీ నాకు ఇంట్రెస్ట్ అని అంటాడు. అయితే మనం ఎలా వాడిని ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి తీసి వాడి
టాలెంట్ని గుర్తించాలి అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు మీ చైల్డ్ని ఒక కరాటే క్లాస్లోనో ఒక క్రికెట్లోనో జాయిన్ చేశారు. ఆ క్లాస్ మార్నింగ్ 5 to 8. మీరు జాయిన్ చేశాక ఫస్ట్ డే లేచాడు, చక్కగా వెళ్ళాడు, సెకండ్ డే వెళ్ళాడు, థర్డ్ డే వెళ్ళాడు. కానీ ఫోర్త్ డే నుంచి 5 o'clock లేవమంటే లేవటం లేదు, చెయ్యమంటే చేయటం లేదు, ఎంత మీరు చెప్పినా వినటం లేదు. నేను రేపు వెళ్తానులే అంటున్నాడు. అంటే ఆ క్లాస్ తనకి ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. అలాంటి వాటికి మీరు మీ చైల్డ్ని ఎంకరేజ్ చేయకండి. మరి మనం ఎలా అర్థం చేసుకుంటామండి, ఎలా ఐడెంటిఫై చేస్తామని అనొచ్చు మీరు. ఒకటేనండి, ఏదైనా మీరు జాయిన్ చేశాక మీ చైల్డ్ మీ ప్రమేయం లేకుండానే, మీరు లేచినా లేవకపోయినా, మీరు చెప్పినా చెప్పకపోయినా, ఆ టైం అయ్యేసరికి తను రెడీ అయిపోయి ఆ విషయాన్ని నేర్చుకోవడానికి తను ముందుంటే అది ఆయన టాలెంట్. ఏ విషయాన్ని తను పదే పదే చేయడానికి ఇష్టపడతాడో అదే అతని టాలెంట్. సో అలాంటి దాంట్లో జాయిన్ చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్ వెకేషన్స్ మన పిల్లల టాలెంట్ని డెవలప్ చేసుకోవడానికి వచ్చిన ఒక పెద్ద వరం. సో అలాంటి వాటిలో జాయిన్ చేయండి. మేబీ ఈ టాలెంట్ ఏమో మీ పిల్లలకి ఫ్యూచర్లో ప్రొఫెషన్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటేనండి, కానీ ఎడ్యుకేషన్తో పాటు టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అనేవారు, కానీ ఇప్పుడు అలా కాదండి, కాలం మారింది. టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. దీంతోపాటు టాలెంట్ అంటే చాలామంది క్రికెట్, ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ అనుకుంటారు. అదే కాదండి, ఈవెన్ లిటరేచర్ కూడా. కొంతమంది తెలుగులో బాగా మాట్లాడతారు, బాగా పద్యాలు చదువుతారు, వాళ్ళ టెక్స్ట్ బుక్లో కూడా వాళ్ళు బాగా మాట్లాడతారు, బాగా చదువుతారు, తప్పులు లేకుండా రాస్తారు. అలాంటి వాళ్ళకి ఆ లిటరేచర్ నేర్పించండి. సమ్మర్లో ఆ తెలుగు క్లాసెస్లో జాయిన్ చేయండి. ఒక రిక్వెస్ట్ అండి పేరెంట్స్ అందరికీ, ఈ రోజుల్లో పేరెంట్స్ చదువు అంటే ఇంగ్లీష్ కాదండి, చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇండియన్ లాంగ్వేజెస్ కూడా చాలా డిమాండ్ పెరుగుతున్నదండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలా స్కూళ్ళలో కరెక్ట్గా తెలుగు చెప్పేవాళ్ళు, కరెక్ట్గా హిందీ చెప్పేవాళ్ళు లేరు. ఇంగ్లీషు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఒక 10-15 సంవత్సరాల దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియాలు వచ్చాక మన ఈ తెలుగు, హిందీ అనేవి మరుగున పడిపోతున్నాయి. కానీ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు, చాలా స్కోప్ ఉన్న సబ్జెక్టులు ఏవైనా ఉన్నాయంటే లాంగ్వేజెస్. సో ఒకవేళ మీ చైల్డ్ కానీ తెలుగులో బాగా మాట్లాడుతున్నాడు, చక్కటి పదాలు యూజ్ చేస్తున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా రాస్తున్నాడు, పద్యాలు చదువుతున్నాడు, అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఈవెన్ ఇంగ్లీష్ కావచ్చు, జాయిన్ చేయండి. అది కూడా అతని టాలెంటే. ఏమో మేబీ మీ అబ్బాయి ఫ్యూచర్లో ఏ శ్రీశ్రీ అంత అవ్వచ్చేమో, లేకపోతే గరికపాటి నరసింహ గారిలాగా అవ్వచ్చేమో, ఎవరు చెప్పగలరు? టాలెంట్ ఎప్పుడూ పోదండి. టాలెంట్ మనిషిని వాళ్ళు మరణించే కూడా ప్రపంచంలో వాడిని బతికి ఉంచేటట్టు చేసే ఒక గొప్ప వరం. సో అలాంటి టాలెంట్ని మీ చైల్డ్లో ఏది ఉందో ఐడెంటిఫై చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి దాంట్లో మనం ట్రైనింగ్ ఇప్పించాలి. ఇప్పించినప్పుడే వాడు ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు. తను హ్యాపీగా ఉంటాడు, మనని హ్యాపీగా ఉంచుతాడు. చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.